యూదా రాజుల చరిత్ర మనము ధ్యానిస్తున్నాం. యెహోషాపాతు అనే రాజు గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. యెహోషాపాతు మహారాజుగా ఉన్న కాలంలో ఒకానొక సందర్భంలో 3 రాజ్యాల వారు ఒకేసారి యూదా రాజ్యం మీద యుద్ధానికి రాగా, దేవుడు వారు చేసినటువంటి ప్రార్థనలు బట్టి, వారు ఉంచిన విశ్వాసాన్ని బట్టి, వారు చేసిన ఉపవాసాలను బట్టి, వారు దేవుని మందిరంలో కూడుకున్న విధానాన్ని బట్టి, వారు దేవుడికి ఎలుగెత్తి ఆయన మీద ఆధారపడి మొర్రపెట్టిన విధానాన్ని బట్టి, ఆయన కృపలో యోధా ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకుని దేవుడు అద్భుతంగా 3 రాజ్యాల వారిని హతము చేసి అద్భుతమైన విజయాన్ని యెహోషాపాతుకు దేవుడు అనుగ్రహించడం అనేది జరిగింది. కాబట్టి ఎంతో గొప్పగా దేవుని కార్యము యెహోషాపాతు కాలంలో జరిగినట్లుగా మనం చూస్తున్నాం. 27వ వచనం నుంచి చదువుదాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 27 నుంచి చదువుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విధంగా యెహోషాపాతు పరిపాలన గురించి బైబిల్లో రాయబడిన విషయాలు చూస్తున్నాం. 25 సంవత్సరాలు అతడు యూదుల మీద మహారాజుగా కొనసాగాడు. గొప్ప సమాధానం, గొప్ప నెమ్మది దేవుడు అతని పరిపాలనా కాలంలో దేవుడు వారికి అనుగ్రహించాడు. అతడు దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడని బైబిల్లో ఆయన గురించి సాక్ష్యము ఇవ్వబడినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి మనం చూస్తూ ఉంటే ఎంతో మంచి పరిపాలన చేసినవాడుగా, ఎంతో మంచి భక్తి జీవితాన్ని అతడు కలిగినవాడుగా ఉన్నాడు. ఆహాబుతో వియ్యమందడం అనే పని, అలాగే అజర్యాతో స్నేహం చేసి అతనితో కలిసి వ్యాపారం చేయడం అనే పనులు తప్ప మరి వేరే ఏ విధమైనటువంటి దేవునికి విరోధమైనటువంటి పనులు కూడా యెహోషాపాతు జీవితంలో జరిగినట్లుగా లేవు. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అతడు మంచి పరిపాలన చేసి మంచి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు. 35 నుంచి. మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించే ఇశ్రాయేలీల రాజు ఎవరు? అహజ్యాతో స్నేహం చేశాడు. ఎవరు అహజ్యా? ఆహాబు కొడుకు. ఆహాబు చనిపోయిన తర్వాత ఆహాబు కొడుకైన అహజ్యా ఇశ్రాయేలీలను పరిపాలన చేస్తున్న రాజుగా ఉన్నాడు. అప్పుడు ఏమవుతాడు? ఇతనికి వరుసకే యెహోషాపాతుకి ఏమవుతాడండి? అల్లుడు అవుతాడు కదా. ఏమవుతాడు? అల్లుడు అవుతాడు. కానీ అతడు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించే ఒక చెడ్డ మహారాజు, చెడ్డవాడు. అతనితో స్నేహం చేయడం, యెహోషాపాతు అతనితో స్నేహం చేయడం దేవునికి అస్సలు నచ్చలేదు.
వాళ్ళిద్దరూ కలిసి ఒక బిజినెస్ ప్రారంభించారు. అది ఏమిటంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్. షిప్పుల్ని తయారు చేసి ఆ షిప్పుల మీద అవతల దేశంలో ఉన్న సరుకులను ఇక్కడికి రప్పించడం, ఇక్కడ దేశంలో ఉన్న సరుకులు అక్కడికి పంపించడం అనే వ్యాపారాన్ని ప్రారంభించారు. ఒక సేవకుడు వచ్చాడు యెహోషాపాతు దగ్గరికి వచ్చి అంటున్నాడు, అహజ్యాతో స్నేహము చేయడం అనేది ఇతనికి నచ్చలేదు. అహజ్యాతో యెహోషాపాతు స్నేహం చేయడం అనేది నచ్చలేదు. చూడండి, మనము నచ్చడమే కాదు, మన స్నేహాలు కూడా దేవుడికి నచ్చాలి, మన స్నేహితులు కూడా దేవుడికి నచ్చాలి, మన సాంగత్యాలు కూడా దేవుడికి నచ్చాలి, మన వ్యాపారాలు కూడా దేవుడికి నచ్చాలి, మన పార్ట్నర్స్ కూడా దేవుడికి నచ్చాలి. లేకపోతే ఖచ్చితంగా మనము చాలా నష్టాలను కష్టాలను అనుభవించవలసిన అవసరము వస్తుంది. కేవలము నేను నచ్చాను, నా భర్త నచ్చాడు, నా పిల్లలు నచ్చారు, నా ప్రార్థన నచ్చింది, నా శ్రద్ధాశక్తులు నచ్చాయి, నా పాటలు నచ్చాయి అని అనుకుంటాం. కానీ వాటికన్నా ముందుగా ఇవన్నీ కూడా నచ్చుతూ ఉండాలి. ఖచ్చితంగా ప్రతీది దేవుడికి నచ్చాలి. మన జీవితంలో మనం భూమి మీద ఉన్నంతకాలం మన జీవితంలో జరిగే ప్రతీది దేవుడికి అంగీకారంగా ఉండాలి. ఒకవేళ ఏదైనా దేవుడికి ఆయాసకరంగా ఉంటే అప్పుడే దాని ప్రతిఫలాన్ని మనము చూడవలసి వస్తుంది. మనం పెళ్ళిళ్ళు చేసుకుంటే మనం వియ్యమందే కుటుంబం దేవుడికి నచ్చాలి, మనం పెళ్ళిళ్ళు చేసుకునే మనుషులు దేవుడికి నచ్చాలి. నచ్చడం అంటే అంగీకారం అవ్వాలి ఆయనకి. లేకపోతే మనము సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు మనము కొన్ని తెచ్చుకోవలసిన పరిస్థితి వస్తుంది. మనము ఏ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారం దేవుడికి నచ్చాలి. మనం ఎవరితో పార్ట్నర్షిప్ చేస్తున్నామో ఆ పార్ట్నర్స్ దేవుడికి అంగీకారం అవ్వాలి. A to Z అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుని చిత్తాన్ని మనం కనిపెట్టుకుని అడుగులు ముందుకు వెయ్యాలి తప్ప ఏ మాత్రమూ కూడా దేవుని చిత్తానికి విరోధంగా అడుగులు వేస్తే ఖచ్చితంగా అది మన స్వయంకృత అపరాధమే అవుతుంది. దాని మూల్యాన్ని ఏదో ఒక రూపంలో మనము చెల్లించక తప్పదు. దేవుడికి కోపం వచ్చింది, దేవుడికి నచ్చలేదు. అహజ్యాతో స్నేహం చేయడం, అహజ్యాతో కలిసి వ్యాపారం చేయడం దేవుడికి అంగీకారం అవ్వలేదు. అందుకనే దేవుని సేవకుడిని పంపించి నీ పనులను భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి, మీరిద్దరూ కలిసి ప్రారంభించిన వ్యాపారాన్ని దేవుడు భంగము చేయబోతున్నాడు. మీరిద్దరూ కలిసి ప్రారంభించిన వ్యాపారంలో మీరు అభివృద్ధి చూడరు. మీరిద్దరూ కలిసి ప్రారంభించిన వ్యాపారము పూర్తిగా మీకు నష్టాలను తెచ్చి పెడుతుంది అని చెప్పి దేవుని సేవకుడు వచ్చి ప్రవచనం చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగానే ఆ వ్యాపారం భంగమైపోవడం అనే దాంట్లో భాగంగా వాళ్ళు తయారు చేసినటువంటి, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసినటువంటి షిప్పులు దారిలోనే ఏమైపోయింది, బద్దలాసిపోయి చాలా పెద్ద నష్టం వచ్చింది. యెహోషాపాతు మహారాజు కాబట్టి ఎంత పెద్ద నష్టం వచ్చినా తట్టుకోగలిగాడు. మనలాంటి వారు ఒకవేళ అప్పులు చేసి వ్యాపారాలు చేస్తాము, ఒకవేళ మనము అలాంటి నష్టాలను దేవుని కోపం వల్ల చూడవలసి వస్తే మనం ఇంకా పైకి లెగలేము, మనం తట్టుకోలేము, మనం భరించలేము, మనం చాలా ఇబ్బందులు పడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ దేవుడు అహజ్యాతో స్నేహము చేయడం, అహజ్యాతో కలిసి వ్యాపారం చేయడం అనే దాన్ని బట్టి యెహోషాపాతును శిక్షించాడు. యెహోషాపాతు వ్యాపారాన్ని అతడు ఏం చేశాడండి, భంగము చేశాడు. యెహోషాపాతు జీవితంలో దేవుడికి నచ్చనివి రెండు ఏంటి, ఒకటి అహాబు కుటుంబంతో వియ్యమొందడము, రెండవది అహజ్యాతో స్నేహం చేసి అహజ్యాతో కలిసి వ్యాపారము చేయడం అనేది దేవుడికి నచ్చలేని పనులే తప్ప మిగతా జీవితం అంతా కూడా మరి యెహోషాపాతు చాలా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఇందాక చదివిన దాంట్లో మనం చూస్తే దేవుని దృష్టికి అతడు ఎలా ప్రవర్తించాడట, యథార్థవంతుడుగా ప్రవర్తించాడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు వరకు ఎంతమంది మహారాజుల గురించి మనం చూసాము, ఎంతమంది మహారాజుల గురించి చూసామండి?
యోధా రాజుల్లో ఇప్పుడు వరకు ఎంతమంది రాజులు అయ్యారు? ఎంతమంది అండి? ఏంటండి? 5 మహారాజులు అయ్యారు. మొదటి మహారాజు పేరేంటి? మొదటి మహారాజు రెహబాము ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 17 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మంచివాడా చెడ్డవాడా? చెడ్డవాడు. మంచివాడా చెడ్డవాడు అంటే చెడ్డవాడు. రెండవ మహారాజు ఎవరండి? అబీయా. అబీయా ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 3 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మంచివాడా చెడ్డవాడా? ఎవరండి? మంచివాడా చెడ్డవాడా? చెడ్డవాడు. మంచివాడా చెడ్డవాడా? చెడ్డవాడు. 3 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అతని చెడుతనాన్ని బట్టి అతడికి 3 సంవత్సరాలు పరిపాలన చేసే టైం ఇచ్చాడు అంతే దేవుడు. తర్వాత 3వ మహారాజు ఎవరు? ఆసా. ఎవరండి? ఆసా. ఆసా ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? ఎన్ని సంవత్సరాలు? ఏంటండి? అందుకే నేను చెప్పేవన్నీ ఖచ్చితంగా రాసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చదువు వచ్చిన వారు, రాసుకోగలిగిన వారు అందరి చేతుల్లోనూ ఖచ్చితంగా బైబిల్తో పాటు ఒక నోట్బుక్, ఒక పెన్ను ఉండాలి. ఖచ్చితంగా తెలియపరిచినటువంటి మాటలను చదువు వచ్చిన వారు, రాసుకోగలిగిన వారు ఏం చేయాలి? రాసుకోవాలి. ఆసా ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 41 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలండి? 41 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మంచివాడా చెడ్డవాడా? మంచివాడే చెడ్డవాడా? మంచివాడే, కానీ లాస్ట్లోనే పడిపోయాడు. చాలా మంచివాడే కానీ తన మరణకాలము సమయంలో అతడు పడిపోయాడు, జారిపోయాడు కొంచెం. తర్వాత 4వ మహారాజు ఎవరండి? యెహోషాపాతు. 4వ మహారాజు ఎవరు? యెహోషాపాతు. యెహోషాపాతు పరిపాలన చేసిన కాలం ఎంత? 25 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 25 సంవత్సరాలు. మంచివాడా చెడ్డవాడా? మంచివాడే. కొన్ని 1-2 చిన్న అపరాధాలు చేయడం జరిగింది, కానీ మిగతా జీవితంలో అతడు చాలా యథార్థవంతుడుగా జీవించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పటికి 4 మహారాజులు పరిపాలన చేసినట్లుగా చూస్తున్నాం. ఎవరిని? యూదులను. ఎవరినండి? యూదులను. అనగా ఎన్ని గోత్రాల వారు? యూదా గోత్రం వారు, బెన్యామీను గోత్రం వారు. యూదా గోత్రం వారు, బెన్యామీను గోత్రం వారు. ఈ రాజులందరూ కూడా యెరూషలేములో అంతఃపురాలు కలిగి ఉండి యెరూషలేములో ఉండి పరిపాలన చేసేవారు. అందరూ కూడా మరి రాజధాని ఏది అంటే యెరూషలేం. 10 గోత్రాలు ఇశ్రాయేలీల దేశానికి రాజధాని ఏది? అవతల వైపు ఉన్న 10 గోత్రాలు ఇశ్రాయేలీల దేశానికి రాజధాని ఏది? 2 గోత్రాల యూదా దేశానికి రాజధాని ఏది? యెరూషలేం. అలాగే అటువైపు 10 గోత్రాల ఇశ్రాయేలీల దేశానికి రాజధాని ఏ ఊరిలో ఉండి పరిపాలన చేసేవారు ఇశ్రాయేల్ రాజులు? ఎవరండి? షోమ్రోను. ఎక్కడండి? షోమ్రోను. షోమ్రోన్లో ఉండి పరిపాలన చేసేవారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము అక్కడ ఇప్పుడు మా తర్వాత మహారాజు 21వ అధ్యాయంలో కనబడతాడు. యెహోరాము 5వ మహారాజు. యూదులను పరిపాలన చేసినటువంటి రాజుల్లో 5వ వాడు ఎవరు? యెహోరాము. ఇతడు పరిపాలన చేసిన పరిపాలనా కాలం 8 సంవత్సరములు. ఇతడు పరిపాలన చేసిన కాలం ఎంత? 8 సంవత్సరాలు. 5వ మహారాజు పేరు యెహోరాము. ఇతడు పరిపాలన చేసిన సంవత్సరాలు 8 సంవత్సరాలు. యెహోరాం అంటే యెహోవా మహోన్నతుడు అని అర్థం. యెహోరాం అనే మాటకి అర్థం ఏంటి? యెహోవా మహోన్నతుడు అని అర్థమిచ్చే మాట అతని పేరుకి ఉన్నది. ఇతని గురించి మనం చూడాలంటే 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 16 నుంచి 24 వచనాల వరకు చూడొచ్చు.
రెండవ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 16 నుంచి 24 వచనాల్లో కనబడుతుంది. అలాగే రెండవ దినవృత్తాంతములు 21వ అధ్యాయంలో ఇతని గురించి కనబడుతుంది. రెండవ దినవృత్తాంతముల్లో 21వ అధ్యాయం అంతటిలోనూ కూడా ఈ యెహోరాము గురించి కనబడుతుంది. రెండవ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 16 నుంచి చదవండి ఒకసారి 24 వరకు. రెండవ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 16 నుంచి. యెహోరాము ఏలనారంభించెను. 32 సంవత్సరాల ఈడు కలిగిన వాడు ఇప్పుడు అతడు సింహాసనం ఎక్కాడు. 8 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆహాబు కూతుర్ని పెళ్లి చేసుకున్నవాడు ఇతనే. యెహోషాపాతు కొడుకుల్లో ఏ కొడుకిచ్చి పెళ్లి చేశాడు ఆహాబు కూతుర్ని? యెహోషాపాతు పెద్ద కొడుకు అయినటువంటి ఈ యెహోరాముకిచ్చే పెళ్లి చేశాడు. ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్న తర్వాత యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఎవరి వల్ల? అతడు పెళ్లి చేసుకున్న భార్య కుటుంబ సభ్యుల వల్ల దేవుని దృష్టికి తండ్రి ఎంతో యథార్థవంతుడిగా ఉన్న అతడు చేసుకున్న పెళ్లి వల్ల, అతడు ఆ కుటుంబ సభ్యుల వల్ల దేవుని దృష్టికి ఎంతో చెడుతనము కలిగిన వాడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. యెహోరాము గురించి అక్కడైతే ఆ విషయాలు మాత్రమే మనకి కనబడతాయి. కానీ ఇంకా కొన్ని విషయాలు యెహోరాము గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనము దినవృత్తాంతములు అనే గ్రంథములో చూడవచ్చు. దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు 21వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. యెహోరాము అనేవాడు 5వ మహారాజు. యెహోరాము అనేవాడు యెహోషాపాతు పెద్ద కొడుకు. అతడు రాజు అయ్యాడు. ఎందుకంటే తండ్రి తర్వాత రాజ్యము పరిపాలన చేయాలంటే ఎవరు అర్హుడు? చట్టబద్ధంగా లేదంటే ధర్మశాస్త్ర ప్రకారంగా పెద్ద కుమారుడు ఎవరైతే ఉంటారో ఆ పెద్ద కుమారుడే తండ్రి చనిపోయిన తర్వాత రాజ్యాన్ని పరిపాలన చెయ్యాలి. కాబట్టి పెద్ద కుమారుడు యెహోరాము కాబట్టి యెహోరాముకు దేవుడు యెహోషాపాతు రాజ్య పరిపాలన చేసే అవకాశాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఆహాబు కూతుర్ని పెళ్లి చేసుకున్నవాడు ఈ యెహోరామే. యెహోషాపాతుకు యెహోరాముతో పాటు ఇంకా కుమారులు ఉన్నారు. వాళ్ళ పేర్లు అక్కడ రాయబడ్డాయి కూడా. ఈ యెహోరాముకి సహోదరులు ఎంతమంది అంటే అక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు. లెక్క పెడితే ఎంతమంది వచ్చారండి? 1 2 3 4 5
6 వచ్చారు. యెహోరాముతో కలిసి ఎంతమంది? 7 అన్నమాట. యెహోరాము పెద్ద కొడుకు కాబట్టి మిగతా వాళ్ళందరూ ఇతనికి తమ్ముళ్ళు అన్నమాట. ఎంతమంది ఉన్నారు తమ్ముళ్ళు? 6. ఈ మిగతా తమ్ముళ్ళైనటువంటి 6 ఏమిచ్చాడు యెహోషాపాతు? వెండిని, బంగారాన్ని, చాలా ప్రశస్తమైన వస్తువులను ఇవ్వడంగా కాకుండా ప్రాకారాలు కలిగిన పట్టణాలను, చాలా పట్టణాలను ఈ మిగతా 6 యెహోషాపాతు ఇవ్వడం అనేది జరిగిందంట. యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యమును ఇచ్చెను. 2 చేతులు పైకేసి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యెహోరాముకేమో రాజ్యాన్ని ఇచ్చాడు, యెహోరాముకేమో పరిపాలన చేసే అవకాశాన్ని ఇచ్చాడు, యెహోరామును మహారాజుని చేశాడు. మిగతా 6 కూడా చాలా డబ్బు, చాలా వెండి, చాలా బంగారం, చాలా ఆస్తులు ముట్ట చెప్పి చాలా ప్రాకారాలు కలిగిన పట్టణాలు ఎన్నిటినో కానీ ఆ తమ్ముళ్ళకి ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఎవరు? యెహోరాము, యెహోషాపాతు. ఈ యెహోరాము ఏం చేశాడంట? పరిపాలన మొదలుపెట్టిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత అతని రాజ్యం స్థిరపరచబడిన తర్వాత అతని తమ్ముళ్ళైన 6 కూడా అతడు చంపేశాడు. తమ్ముళ్ళైన 6 కూడా ఏం చేశాడండి? చంపేశాడు. అలాగే ఇశ్రాయేలీల్లో పెద్దలు కొంతమంది, రాజుల దగ్గర పెద్దలు ఉంటారు కొంతమంది, ఆ పెద్దలను కూడా కొంతమందిని చంపేశాడంట. యెహోరాము వీళ్ళందరినీ ఎందుకు చంపేశాడంటారు? చెప్పగలరా? యెహోరాము తన తమ్ముళ్ళను ఎందుకు చంపేశాడు? రాజ్యము గట్టిగా చెప్పండి, నాకు కొంచెం చెవుడు అంత. రాజ్యమే వినబడుతుంది. యెహోరాము తన తమ్ముళ్ళు 6 చంపేయడానికి గల కారణము, పెద్దలు కొంతమంది ఉన్నారు, ఆ పెద్దల్ని చంపేయడానికి గల కారణము ఏంటండి? భార్య ఉంది కదా, దుష్టురాలు. ఈ భార్య, ఈ మాంగారు, ఈ అత్తగారు, ఈ వాళ్ళ బామ్మర్దులు వీళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు కదా. చెడ్డవాళ్ళు ఎప్పుడూ కూడా ఏ ఆలోచనలు, ఏ సలహాలు ఇస్తారు? చెడ్డ ఆలోచనలు, చెడ్డ సలహాలే ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన చెడ్డ ఆలోచనలు బట్టి, చెడ్డ సలహాలను బట్టి, ఇదిగో నీ తమ్ముళ్ళని 6 చంపించేసావంటే వాళ్ళ 6 మీ నాన్న ఇచ్చిన ఆస్తి అంతా కూడా నీదే అవుతుంది. 6 కూడా చంపించేసావంటే నీ తర్వాత పరిపాలన చేయడానికి వాళ్ళలో ఎవడు ఉండడు. 6 చంపించేసావంటే నీకు పుట్టిన కుమారుడే తర్వాత రాజు అవుతాడు తప్ప, లేదంటే నీ తమ్ముళ్ళో ఎవడైనా ఎప్పుడైనా రాజు అయిపోయే అవకాశం ఉంటుంది. ఈ రాజుల యొక్క ధర్మం ఏంటంటే, ఎవరైనా రాజుగా, పెద్ద కొడుకు రాజు అవుతాడు. పెద్ద కొడుకు రాజు అయిన తర్వాత అతనికి ఇంకా పిల్లలు లేకపోతే, అతని పిల్లలు ఇంకా పెద్దవాళ్ళుగా కాకపోతే, ఒకవేళ ఏ కారణం చేతైనా ఆ రాజు చచ్చిపోతే, అప్పుడు రెండవ కొడుకు, తండ్రికి పుట్టిన రెండవ కొడుకు, అంటే ఇతనికి తమ్ముడుగా ఉన్నవాడు ఎవడైతే ఉంటాడో ఆ తమ్ముడుగా ఉన్నవాడు రెండవ వాడు మహారాజు అవుతాడు. ఒకవేళ రెండో వాడు కూడా లేకపోతే మూడో వాడు, ఇలాగా వాళ్ళ తమ్ముళ్ళు కూడా మహారాజులు అవ్వే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏ అనారోగ్య పరిస్థితులైనా ఉండి మంచం పట్టేసి అతడు పరిపాలన చేయలేనంత అనారోగ్య కారణాలు ఏవైనా ఉన్నప్పుడు కూడా అతన్ని తమ్ముళ్ళు రాజ్య పరిపాలన చేసేవారిగా ఉండేవారు. ఇప్పుడు ఈ చెడ్డవాళ్ల కుటుంబముతో కలిసినటువంటి వాడిగా ఉన్న ఈ యెహోరాము వాళ్ళ సలహాలను బట్టి, వాళ్ళ ఆలోచనలను బట్టి ఏం చేశాడండి? తమ్ముళ్ళని చంపించేశాడు. తమ్ముళ్ళకి ఇచ్చిన ఆస్తి విస్తారమైన ఆస్తి, తండ్రి ఇచ్చిన ఆస్తి
విస్తారమైన ఆస్తి అండి, చాలా ఎక్కువ ఆస్తి వాళ్ళందరికీ ముట్ట చెప్పాడు. ఇప్పుడు ఆ 6 తమ్ముళ్ళని చంపించేస్తే వాళ్ళ 6 విస్తారమైన ఆస్తి కూడా ఎవరిదవుతుంది? నీదే అవుతుంది. నువ్వు నీ తర్వాత నీ కొడుకు మహారాజు అవుతాడు తప్ప ఒకవేళ నీ తమ్ముళ్ళు ఎవరు కూడా మహారాజు అవ్వడానికి వీల్లేదు. కాబట్టి వాళ్ళ 6 కూడా చంపేయమని ఆ చెడ్డ కుటుంబము వారు ఇచ్చిన సలహాలను బట్టి, చెడ్డ తలంపులను బట్టి ఏం చేశాడండి? చంపేయడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం. మనుషుల కుటుంబాల్లో ఆస్తులు ఉంటాయి చూసావా? ఈ ఆస్తులు ఏం చేస్తాయంటే మనుషుల మధ్యలో ఉన్న బంధాలను తెంపేస్తూ ఉంటాయి. మనుషులు సంపాదించిన ఆస్తి వల్ల ఆస్తులు నిలబడతాయేమో కానీ వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు కలిగి ఉన్న బంధాలు తెగిపోతాయి. వాళ్ళ కుటుంబాల్లో పగలు, ప్రతీకారాలు, వాళ్ళ కుటుంబాల్లో ఈ ఆస్తుల వల్ల కోపాలు, ఆవేశాలు అనేవి ప్రారంభమవుతాయి. మనుషులు ఆస్తులకే ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఇస్తారు తప్ప వాళ్ళ మధ్యలో ఉన్న బంధాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధాలకు ప్రాధాన్యత ఇవ్వరండి. ఎంత ఘోరం అంటే ఆస్తుల కోసం మనుషులు తమ్ముళ్ళు లేదు, అన్నలు లేదు, అక్కలు లేదు, చెల్లెళ్ళు లేదు, ఆ ఆస్తుల కోసం మనుషుల్ని అడ్డు కూడా తొలగించేస్తున్నారు. ఇప్పటికీ కూడా సమాజంలో మనం చూస్తూ ఉంటే, ఆనాడే కాదు ఈనాడు కూడా అవసరమైతే ఆస్తుల కోసం, అవసరమైతే ఆ డబ్బుల కోసం, అవసరమైతే ఆ బంగారాల కోసం, అవసరమైతే ఆ పొలాల కోసం, అవసరమైతే ఆ స్థలాల కోసం మనుషులు వారి మధ్యలో ఉన్న బంధాలను కూడా వాళ్ళు పక్కన పెట్టేసి అన్నదమ్ములు కొట్టుకుని చంపేసుకుంటున్నారు, అక్క చెల్లెళ్ళు కొట్టుకుని చంపేసుకుంటున్నారు, లేదంటే ఘోరమైన విరోధులుగా మారిపోతున్నారు, ఘోరమైన శత్రువులుగా మారిపోతున్నారు. ఘోరమైనటువంటి బంధాలు పూర్తిగా తెగిపోయి ఏ మాత్రము కూడా ఇది వాక్యంలో రాయబడిన మాట ఏంటి? నీ రక్త సంబంధికులకు నీ ముఖము ఏం చేయకూడదు? చాటేయకూడదు. కానీ ఈ రక్త సంబంధికులు అనబడిన వారి మధ్యలోనే వస్తాయి ఆస్తులు తగాదాలు కదా. బయటోడి వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు. ఆస్తులు అనేవి ఎవరికి సంబంధించినవి? రక్త సంబంధికులు అనబడిన వారికి సంబంధించినవి. కాబట్టి ఈ ఆస్తుల వల్ల ఈ రక్త సంబంధికులు అనేవారు ఏమవుతున్నారు? బద్ధ శత్రువులు అయిపోతున్నారు. ఈ రక్త సంబంధికులు అనేవారు కొట్టుకుని చచ్చిపోతున్నారు. ఈ రక్త సంబంధికులు అనేవారు సాతాను సంబంధులుగా మారిపోవడం అనేది జరుగుతుంది. ఒకరినొకరు చంపుకోవడం అనేది జరుగుతుంది. ఆస్తుల కోసం ఒకరినొకరు ఇచ్చేసుకోవడం అనేది జరుగుతుంది. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం భూమి మీద బతికున్నంత కాలము మనకు ప్రాధాన్యమైనది ఏది అంటే మన తల్లిదండ్రులు మనకిచ్చిన ఆస్తులు కానే కాదు. ఎక్కడ ధనవంతులుగా ఉండమన్నాడు దేవుడు వాక్యంలో? ఎక్కడ? తీసి చదవండి ఒకసారి, ఎవరైనా తీయగలిగితే. ఎక్కడ ఉంటుంది అది? ఎక్కడ ఉంటుందండి? ధనవంతులుగా ఉండమన్నాడు. ఎక్కడ? భూలోకంలో కాదు. ఎక్కడ? పరలోకమందు. ఎక్కడ? పరలోకమందు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. పరలోకంలో ధనవంతులు అవ్వాలి మనం. భూలోకంలో ధనవంతులుగా ఉన్న ప్రయోజనం ఏమీ లేదు. భూలోకంలో ధనవంతులుగా ఉంటే ఒకవేళ పరలోకంలోకి అడుగుపెట్టే అవకాశం కూడా కొంతమందికి దొరకకపోవచ్చు. ఎందుకంటే ధనవంతుడు సూది బెజ్జంలో ఒంటైనా దొరకదు, కానీ ఒక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యము, దుర్లభము అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ భూలోకంలో ధనం కోసం, భూలోకంలో ఆస్తుల కోసం మనం ఏం చేసుకుంటున్నాం? బంధాలను తెంపేసుకుంటున్నాం, రక్త సంబంధాలను తెంపేసుకుంటున్నాం, విరోధులుగా మారిపోతున్నాం, శత్రువులుగా మారిపోతున్నాము, దెబ్బలాటలు పెట్టేసుకుంటున్నాం, గొడవలు పెట్టేసుకుంటున్నాం, తగాదాలు పెట్టేసుకుంటున్నాం, తగులు పెట్టేసుకుంటున్నాం, కోర్టులకు వెళ్ళిపోతున్నాం. ఇలాగా ఎన్నో దారుణమే. ఇంతకీ ఎందుకు అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకు చేస్తున్నారు? ఎందుకు అన్నదమ్ములు ఇద్దరి మధ్యలో కోర్టు కేసు జరుగుతుందంటే ఎందుకు? ఆస్తి కోసం. దేవుడి వాక్యంలో ఏముంది? ఇంతకేనే ఎక్కడ కూర్చుకో ఆస్తి?
పరలోకంలో కూర్చుకో. కానీ ఎక్కడ కూర్చుకోవడం కోసం, ఎవరిని వదిలేసుకుని ఎవరి కోసం పోరాడుతున్నావు? భూలోకంలో ధనం కూర్చుకోవడం కోసం. అది వాక్యానికి ఏమవుతుంది? అప్పుడు పూర్తిగా విరుద్ధం అవుతుంది. వాక్యానికి విరుద్ధమైన ప్రవర్తన ఏమవుతుంది? మన దృష్టికి, దేవుడి దృష్టికి ఏమవుతుంది? పాపము అవుతుంది. ఆ పాపానికి ఖచ్చితంగా ఏదో ఒక శిక్ష అనుభవించవలసినదే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన పౌరస్థితి భూలోకంలో లేదు, మన పౌరస్థితి పరలోకంలో. మనం ధనవంతులుగా భూలోకంలో కాదు ఉండవలసింది, మనం ధనవంతులుగా పరలోకంలో ఉండాలి. మనం భూమి మీద ఐశ్వర్యవంతులు అవ్వకపోయినా పర్లేదు, తల్లిదండ్రుల ఆస్తులు మనకి రాకపోయినా పర్వాలేదు, పరలోకంలో అడుగు పెట్టాలి. పరలోకంలో మనం దేవుడితో నివసించాలి. పరలోకాన్ని పోగొట్టుకోకూడదు. పరలోకంలో దేవుడి దగ్గర నివసించడానికి మనము ఇది అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు తమ్ముళ్ళ ఆస్తి కోసం ఆశపడి తమ్ముళ్ళని చంపేసి తమ్ముళ్ళ ఆస్తిని దక్కించుకున్నాడు. కానీ పరలోకాన్ని పోగొట్టుకున్నాడే ఈ యెహోరాము. పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని ఉగ్రత పాలైపోయాడు. ఘోరమైన జబ్బుతో చచ్చాడు. తర్వాత నరకానికి పోయాడు. ఎందుకు? తమ్ముళ్ళని చంపేసి తమ్ముళ్ళ ఆస్తి అంతా దక్కించుకున్నాడు. కానీ ప్రయోజనం ఏంటి? ఎక్కడికి పోయాడు? నరకానికి పోయాడు. ఏమయ్యాడు? కుక్క చావు చచ్చాడు దేవుడి వల్ల. ఏది ముఖ్యం? మనలో తెలివి, మనలో వివేచన, మనలో వివేకము, మనలో బుద్ధి, మనలో జ్ఞానం ఉంటే ఏది మంచిదో, ఏది ఖ్యాతి గలదో, ఏది రమ్యమైనదో, ఏది విలువైనదో దాని మీద మనస్సు ఉంచుతాం మనం. ఏది మనకు ముఖ్యమో, ఏది మనకి శాశ్వతమో దాని మీద మనసు పెట్టి దానిని దక్కించుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తాం తప్ప, భూమి మీద అశాశ్వతమైనది అని తెలిసి కూడా, భూమి మీద క్షయమైపోయేది అని తెలిసి కూడా వాటి కోసం మనం దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే తర్వాత ఒకవేళ దేవుడి రక్షణను కూడా మనము పోగొట్టుకోవలసి వస్తుందేమో. తర్వాత దేవుడిచ్చే నిత్య జీవాన్ని కూడా మనము పోగొట్టుకోవలసి వస్తుందేమో. కాబట్టి ఆస్తుల కోసం చంపేశాడండి ఆ తమ్ముళ్ళని. చదవండి. ఆ, 8 సంవత్సరాలు పరిపాలన చేశాడు అతను. అతడు ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకుని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. అతను తండ్రి నడిచిన మార్గంలో నడవలేదు. కానీ యెహోరాము అతను యొక్క అత్తింటి వారు కుటుంబ సభ్యులు నడిచినటువంటి మార్గంలో అతడు నడిచాడట. తండ్రి నడిచిన మార్గం ఎలాంటిది? యెహోషాపాతు నడిచిన మార్గం ఎంతో గొప్పది. ఆ మార్గంలో నడిస్తే యెహోషాపాతులాగా ఎక్కడికి వెళ్ళను? పరలోకం వెళ్ళును. కానీ అతడు ఆ మార్గంలో నడవలేదట. యెహోషాపాతులాగా యథార్థవంతుడిగా జీవించలేదు. యెహోషాపాతులాగా పరిశుద్ధుడిగా జీవించలేదు. యెహోషాపాతులాగా దేవుని వాక్య ప్రకారంగా జీవించలేదు. కానీ ఆహాబు కుటుంబంతో పెళ్లి సంబంధం ద్వారా ఒక బంధం ఏర్పడింది కదా, దానిని బట్టి ఆ భార్య, అత్తగారు, మాంగారు, బామ్మర్దులు అందరూ దుష్టులే. వాళ్ళందరూ నడిచిన చెడ్డ మార్గంలో ఇతడు కూడా నడవడం అనేది జరిగింది. వాళ్ళందరూ నడిచిన దేవునికి ఆయాసకరమైన మార్గంలో ఇతడు కూడా నడవడం అనేది జరిగింది. ఆహాబు భార్య అలాగే ఒకానొక సమయంలో పక్కోడి ఆస్తి మీద కన్నేసి ఏం చేశారు? ఆహాబు భార్య ఎవడు? ఆ పక్కోడు నాబాలు. అతని ద్రాక్ష తోట, అతని యొక్క ఏదైతే ఉందో దానిని కలుపుకోవడం కోసం అన్యాయంగా అతన్ని ఏం చేశారండి? చంపేశారు. దానివల్ల ఏమైంది? దేవుడికి కోపం వచ్చింది. దానివల్ల దేవుడు ఏ నిరపరాధి రక్తాన్ని అయితే చిందించావో నువ్వు కూడా అలాగే రక్తము చిందించి చస్తావు. అతని రక్తాన్ని ఎలాగైతే ఇక్కడ రోడ్డు మీద కుక్కలు నాకాయో నీ రక్తాన్ని కూడా అలాగే కుక్కలు నాకుతాయి.
నీ భార్య పాతి పెట్టడానికి బాడీలో ముక్క కూడా దొరకదు అని చెప్పాడు ఏలియా ద్వారా. అలాగే భార్య శవం, యెజబెలు శవాన్ని పాతి పెట్టడానికి ఇంత మాంసం ముద్ద కూడా దొరకలేదండి ఆ రోజు. కాబట్టి ప్రస్తుత కాలంలో లబ్ధి పొందొచ్చు. ప్రస్తుత కాలంలో దేవునికి వాక్యానికి విరుద్ధంగా మనం వెళ్ళిపోయి ఖచ్చితంగా భూసంబంధంగా లబ్ధి పొందొచ్చు, భూసంబంధమైన మేలును పొందవచ్చు, భూసంబంధమైన ఉపకారాన్ని పొందొచ్చు. భూమి మీద ఖచ్చితంగా వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించి ఏదో ఒక లాభాన్ని, ఏదో ఒక దాన్ని ఖచ్చితంగా పొందుకోవచ్చు. కానీ అదే మన పాలటి శాపంగా మారిపోతుంది దేవుడి దృష్టిలో. అలాగ నువ్వు నేను పొందింది, అలాగ నీ కుటుంబము నా కుటుంబము పొందింది ఏదైతే ఉంటుందో అది ఏమైపోతుంది? శాపముగా మారిపోతుంది మన కుటుంబాలకు. ఆ శాపం మనల్ని విడిచిపెట్టదు, ఆ శాపం మనల్ని పట్టి పీడించేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగు. భూమి మీద ఉన్నంతకాలము క్రైస్తవులు అనబడిన వారు వాళ్ళను దేవుడు ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో సంతృప్తిగా జీవించడం నేర్చుకోవాలి. క్రైస్తవులు అన్నవారు అన్యుల్లాగా ఆలోచించడానికి వీల్లేదు. క్రైస్తవులు అన్నవారు అన్యుల్లాగా ప్రవర్తించడానికి వీల్లేదు. క్రైస్తవులు అన్నవారు అన్యుల్లాగా ఏ మాత్రమూ కూడా దేవునికి విరోధంగా అడుగులు వేయడానికి వీల్లేదు. క్రైస్తవులు అన్నవారు భూమి మీద వారిని దేవుడు ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో సంతృప్తికరంగా జీవించాలి. భూమి మీద జీవితము శాశ్వతము కాదు. భూమి మీద ఉన్నవి ఏవి కూడా క్షయమైపోయేవే తప్ప మనతో పాటు వచ్చేవి కానే కాదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మంచి దానిని పోగొట్టుకుంటాం చెడ్డదాని కోసం ఒక్కోసారి. చెడ్డదాని కోసం దేన్ని పోగొట్టుకుంటాం? ఒక్కోసారి మంచి దానిని పోగొట్టుకుంటాము. చెడ్డదానిని పొందుకోవడం మంచిదా, మంచిదానిని పొందుకోవడం మంచిదా అంటే ఖచ్చితంగా చెప్పడం అయితే సమాధానం మంచిదాన్నే పొందుకోవడం మంచిదంటాం. కానీ మంచిదానిని వదులుకుని చెడ్డదానిని దక్కించుకుంటాం. ఆ చెడ్డదాని వల్ల ఆ చెడ్డదాన్ని దక్కించుకోవడం అనే దానివల్ల మంచిది కోల్పోవలసి వస్తుంది, మంచి దానిని పోగొట్టుకోవాల్సి వస్తుంది. శాశ్వతమైన దాన్ని అశాశ్వతమైన దానికోసం శాశ్వతమైన దాన్ని వదులుకుంటాం ఒక్కోసారి. అక్షయమైన దానిని వదులుకుంటాం ఒక్కోసారి. క్షయమైపోయే దానికోసం అక్షయమైన దాన్ని పోగొట్టుకుంటాం ఒక్కోసారి. దీన్నే బుద్ధిహీనత అంటారు, దీన్నే అజ్ఞానము అంటారు, దీన్నే అవివేకము అంటారు. క్రైస్తవులు అనబడిన వారు భూమి మీద ఉన్నంతకాలం చాలా వివేకముగా, చాలా జ్ఞానంగా, చాలా తెలివిగా శాశ్వతమైనదేదో అశాశ్వతమైనదేదో క్షయమైపోయేదేదో అక్షయమైనదేదో గుర్తించి అక్షయమైన దాన్ని పొందుకోవాలి, శాశ్వతమైన దాన్ని పొందుకోవాలి తప్ప అన్యుల్లాగా మనము ప్రవర్తించి శాశ్వతమైన దాన్ని పోగొట్టుకోకూడదు అశాశ్వతమైన దానికోసం. కాబట్టి దేవుడు చాలా జ్ఞానాన్ని మనకి ఇస్తున్నాడు. ఆ జ్ఞానంతో మనం అడుగులు వెయ్యాలి ఎప్పుడు కూడా. వీళ్ళు ఏం చేశారట? ఆ కుటుంబాన్ని ఫాలో అయ్యాడట. ఎవరో? యెహోరాము. యెహోవా దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించెను. దావీదుతో చేసిన వాగ్దానాన్ని బట్టి, దావీదుతో అతని సింహాసనం మీద అతని వంశస్థులు ఖచ్చితంగా కంటిన్యూ అవుతారని దావీదుకి చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? ఆ దావీదుతో చేసిన వాగ్దానాన్ని బట్టి అతని వంశస్థులే సింహాసనం మీద కొనసాగేలాగా దేవుడు ఈ విషయంలో ఉన్నాడు. ఎదోమీయులు అనబడిన వారు అప్పటికి చాలా కాలం నుంచే యూదులకు ఏమయ్యారు? బానిసలుగా ఉన్నారు. కానీ యెహోరాము దినములలో ఎప్పటి నుంచో బానిసలుగా ఉన్నటువంటి వారు తిరగబడ్డారు. ఎప్పటి నుంచో బానిసలుగా ఉన్న వారిని దేవుడు రేపాడు, వారు
తిరగబడ్డారు. యెహోరాము పరిపాలనా కాలంలో ఎదోమీయులు అతని అధికారం కింద ఉండడానికి ఇష్టపడకుండా తిరగబడ్డారు. ఎదోమీయులు యోదావారి చేతి కింద ఉండకుండా తిరగబడ్డారు. అతడు చేసిన పాపాలను బట్టి, అతడు యెహోవాను విసర్జించినందుకు, అతడు యెహోవా మార్గములో నడవకుండా, యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవకుండా, అతడు చేసిన పాపాలను బట్టి, అతడు జీవిస్తున్న అపవిత్రమైన జీవితాన్ని బట్టి దేవుడు అతని కింద ఉన్న వారిని అందరినీ రేపాడు. అతని కింద ఉన్నవారు అందరూ కూడా లేచిపోయారు. అతని కింద ఉన్నవారు అందరూ కూడా తిరగబడ్డారు. అతని కింద ఉన్నవారు అందరూ కూడా అతని కింద ఉండకుండా వారు తిరగబడి వారి మీద రాజుల్ని వారు ఏర్పాటు చేసుకుని వారు వీళ్ళ అధికారం కింద కొనసాగలేదు. ఏమవ్వలేదండి? కొనసాగలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకట? అతడు యెహోవాను విసర్జించినందున అని రాయబడింది అక్కడ. కారణం ఎందుకు తిరగబడ్డారు శత్రువులు? ఎందుకు తిరగబడ్డారు? అతని కింద ఉన్నవారు, అతని అధికారం కింద ఉన్నవారు ఎందుకు తిరగబడి ఎందుకు వాళ్ళు రివర్స్ అయిపోయారంటే యెహోవాను విసర్జించినందున. చదవండి. ఏం చేశాడట? యోధా దేశంలో పర్వతముల మీద అన్య దేవతలకు బలిపీఠాలను కట్టించట, యెరూషలేము కాపురస్తులు దేవుణ్ణి విసర్జించినట్లు చేసెను. కింద ఫుట్ నోట్లు ఏమనుంది? ఆ పని దేవుని దృష్టికి ఈ పనిలాగా ఎంచబడింది. బైబిల్లో చాలా చోట్ల కనబడుతుంది. ఏ పని? దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు ఇతడు ఏం చేశాడట? యెహోషాపాతు ఏమో తన పరిపాలనా కాలంలో తన ప్రజలైన వారు అందరూ కూడా యెహోవాను వెంబడించేలాగా అద్భుతంగా దేవుడి వైపు మళ్ళించి దేవుని రూట్లో నడిపిస్తే, ఇతను రాజు అయిన తర్వాత ఇతను ఏం చేశాడు? మొత్తం అందరినీ మళ్ళా దేవుడి వైపు నుంచి ఎవరి వైపు మళ్ళించేశాడు? విగ్రహారాధన వైపు మళ్ళించేశాడు. చూడండి, ప్రజల ఆత్మీయ జీవితాలు పాడైపోవడానికి కారణమయ్యాడు యెహోరాము. యోధా ప్రజలందరూ కూడా మళ్ళీ ఏమైపోయారు? ఇప్పుడు విగ్రహారాధికులు అయిపోయారు. యోధా ప్రజలందరూ విగ్రహ పూజ అని రాయబడింది అక్కడ. విగ్రహ పూజకు లోపరిచును. మరియు అతడు యోధా పర్వతముల యందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుణ్ణి విసర్జించినట్లు చేసెను. యోధా వారిని విగ్రహ పూజకు. యెహోరాము జీవితంలో ఇప్పటి వరకు జరిగిన పాపాలు ఎన్నో చెప్పండి ఒకసారి. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అతని జీవితంలో ఇప్పటి వరకు అతడు చేసిన పాపాలు ఎన్ని? ఏంటండి? తమ్ముళ్ళను చంపించేయడం, పెద్దలను చంపించేయడం. దేనికోసం? ధనాపేక్ష. అది పాపమే. ఇంకా ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకోవడం, అది అసలైన పాపం. అంతగా ఇవన్నీ పాపాలు వెనకాల జరగడానికి కారణం ఏంటంటే అసలు పాపం ఫస్ట్లో జరిగింది. ఏంటి? ఆహాబు కూతుర్ని పెళ్లి చేసుకోవడం. మన జీవితాల్లో కూడా అలాగే ఈ పాపం ఫస్ట్లో జరిగిందంటే దాని వెనకాల ఇంకా వరుసపెట్టి అన్నీ పాపాలే జరుగుతాయి. తర్వాత ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణము పొందుకోవలసిందే. అందుకనే పెళ్ళిళ్ళ విషయాల్లో పాపులం అయిపోకుండా మనం పెళ్ళిళ్ళు చేసుకోవాలి. మనము పాపులం అయిపోకుండా పరిశుద్ధులుగా ఉండేలాగా మనం పెళ్ళిళ్ళు చేసుకోవాలి తప్ప
మనం పాపులమైపోయేలాగా పెళ్ళిళ్ళు చేసుకుంటే పోయింది రక్షణ, పోయింది నిత్య జీవం. చెప్పండి. ఇంకా బలిపీఠాలు కట్టించాడు యూదా దేశంలో అన్య దేవతలకు. యూదులందరినీ విగ్రహారాధికులుగా మార్చేశాడు. యెహోవాను వాళ్ళు విసర్జించి విగ్రహారాధన చేసేలాగా ఏం చేశాడండి? మార్చివేశాడు. కాబట్టి ఇలాగా చెప్పుకుంటూ పోతే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఉదాని తర్వాత ఒకటి, ఉదాని తర్వాత ఒకటి ఎన్నో పాపాలు, ఎన్నో పాపాలు. వచ్చేసింది సందేశం. ఎక్కడి నుంచి అండి? భూమి మీద ఎవడు ఎప్పుడు పాపం చేస్తాడో వాడు చేసిన పాపాన్ని బట్టి వాడిని వెంటనే శిక్షించే పని ఎవరిదండి? దేవుడిది. ప్రతి వానికి వాని క్రియలను బట్టి ప్రతిఫలము ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు మన అందరి మీద పైన. ఎవరు ఎలా జీవిస్తే వారి జీవితాలను బట్టి, ఎవరు ఎలా ప్రవర్తిస్తే వారి ప్రవర్తన బట్టి, ఎవరు ఎలాంటి క్రియలు కలిగి ఉంటే వారి క్రియలను బట్టి, అవి మంచివైతే మంచి ప్రతిఫలం ఇవ్వడానికి, అవి చెడ్డవైతే చెడ్డ ప్రతిఫలం ఇవ్వడానికి ఒక ఆయన ఉన్నాడు మనకి. ఆయన దేవుడు. ఆయన ఏం చేస్తాడంటే ఆ మంచి క్రియలకు మంచి ప్రతిఫలాన్ని పంపిస్తాడు, ఆ చెడ్డ క్రియలకు చెడ్డ ప్రతిఫలాన్ని కూడా పంపిస్తాడు. వెంటనే దేవుడు ఎవరిని సిద్ధం చేసుకున్నాడు? ఏలియా. ఎక్కడవాడి ఏలియా? ఎక్కడున్నాడు ఏలియా? ఎక్కడున్నాడు? ప్రస్తుతం ఉత్తరం రాసి పంపించాడు. ఏలియా ప్రవక్తగా పనిచేసింది ఎక్కడ 10 గోత్రాల ఇశ్రాయేలీల మీద అతడు ప్రవక్తగా పనిచేశాడు. యోధా దేశంలో యోధా ప్రజల మీద అతడు ప్రవక్తగా పనిచేయలేదు. ఏలియా, ఎలీషా వీళ్ళిద్దరూ కూడా అక్కడ వారు. యెషయా, ఇర్మియా వీళ్ళు ఇక్కడ వారు 2 గోత్రాల ప్రజల మధ్యలో. మనకు తెలియాలి ఏ ప్రవక్తలు ఎక్కడ దేవుని పని చేశారు. అక్కడ పనిచేసిన వారు వేరు, ఇక్కడ పనిచేసిన వారు వేరు. ఏలియా, ఎలీషా అక్కడ వారిలో ప్రముఖులు. వీళ్ళిద్దరూ అక్కడ 10 గోత్రాల ఇశ్రాయేలీల మీద ప్రవక్తలుగా పనిచేశారు. యెషయా, ఇర్మియా ఇక్కడ ప్రవక్తల్లో ప్రముఖులు. ఈ యెషయా, ఇర్మియా ఇక్కడ యోధా దేశంలో 2 గోత్రాల ప్రజల మీద వాళ్ళు ప్రవక్తలుగా పనిచేశారు. ఇంకా ఇక్కడ వారు ప్రవక్తలు ఇంకా చాలామంది ఉన్నారు. కానీ ప్రముఖులుగా ఉన్నవారి గురించి చెప్పాను అంతే నేను. కాబట్టి మనం తెలుసుకోవాలి. అయితే అక్కడ ఉన్నవాడికి దేవుడు ఇక్కడ సంగతి అంతా దర్శనంలో చూపించేశాడు. ఎక్కడ ఉన్నాడు ఏలియా? అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్నవాడికి ఇక్కడ యెహోరాము చేసిన పాపాలన్నీ స్పష్టంగా తెలియపరిచాడు. ఒక ఉత్తరం రాయి, అబ్బాయి నువ్వు వెళ్ళకల్లద్దు కానీ ఇక్కడి నుంచే ఒక ఉత్తరం రాయి, నేను అతనికి ఏ శిక్ష విధించబోతున్నానో ఆ శిక్షను అతనికి తెలియపరుస్తూ ఉత్తరం రాయని ఎవరిని లేపాడు? ఏలియాను లేపాడు. ఏలియా అంటేనే అగ్ని అంటేనే ఏలియా కదా ఆ కాలంలో. ఎవరు ఏలియా? అగ్ని ప్రవక్త. సామాన్యమైన వాడు కాదండి. దేవునికి స్తోత్రం. బైబిల్లో టాపు ఇద్దరు అంటే మనం చూసిన చరిత్రలో మొదటివాడు సమూయేలు, రెండోవాడు ఏలియా. వీళ్ళిద్దరూ మామూలు పరిచర్యలు కాదండి. కాదు. సమూయేలు చిన్న వయసు నుంచి చచ్చిపోయే వరకు సేవ చేసినవాడు. అతను చేసినంత సేవాకాలం బైబిల్లో ఎవ్వరూ చేయలేదు. దేవుని పరిచారకులుగా, దేవుని సేవకులుగా, దేవుని యొక్క పని చేసిన వాళ్ళు చాలా ఎక్కువ వయసు, ఎక్కువ కాలం చేసిన వాడు ఎవరంటే సమూయేలుని ఎప్పుడు తెలిసింది వాళ్ళమ్మ చర్చిలో? పాలు విడిచిన వెంటనే. అప్పటి నుంచి ఎక్కడ ఉన్నాడండి ఆయన? మందిరంలోనే ఉన్నాడు. అప్పటి నుంచి ఏం చేశాడు ఆయన? పరిచర్య చేశాడు. ఆ తర్వాత ఆయన ఎదిగి ఆ తర్వాత ఆయన ఎన్నో దేవుని పరిచర్యలు చేశాడు. ఎప్పటి వరకు చేశాడని ఉంది బైబిల్లో. సమూయేలు పరిచర్య, దేవుని అప్పగించిన పనులన్నీ చచ్చిపోయే వరకు చేశాడు. పాలు విడిచిన తర్వాత నుంచి చచ్చిపోయే వరకు దేవుని సేవలో వాడబడినవాడు బైబిల్లో ఒకే ఒక్కడు. ఎవరు? సమూయేలు. చాలా ఎక్కువ కాలం దేవుని సేవలో వాడబడినవాడు.
చాలా ఎక్కువ పరిచర్యలు చేసిన వాడు కూడా ఎవరు? సమూయేలు అండి. చాలా ఎక్కువ పరిచర్యలు దేవుడు చాలా రకాలుగా వాడుకున్నాడు. ఆయన న్యాయాధిపతిగా వాడుకున్నాడు, యాజకుడిగా వాడుకున్నాడు, ప్రవక్తగా వాడుకున్నాడు, రాజుల్ని అభిషేకించిన వాడుగా వాడుకున్నాడు. ఇలాగా చాలా రకాలైనటువంటి పరిచర్యల్లో వాడుకున్నాడు. కాబట్టి టాప్లో టాప్ ఎవరంటే ఫస్ట్ సమూయేలు వస్తాడు. తర్వాత ప్రవక్తల్లో టాప్ ఎవరంటే ఏలియా. నోట్లోంచి ఏ మొక్క వస్తే బయటికి ఆ మొక్క అలాగా జరిగిపోయేదన్నమాట. ఆయన సొంతంగా నోట్లోంచి వచ్చిన మాటలో దేవుడు రూఢి చేసి వెంటనే ఖాయం చేసేవాడు. దేవుడు సెలవిచ్చిన మాటలు ఏవైతే నోట్లోంచి వచ్చాయో అవి కూడా సేమ్ అలాగే. నేను నిజంగా దైవజనుడిని అయితే ఆకాశం నుండి అగ్ని కురిసి నన్ను పట్టుకుని వెళ్ళడానికి వచ్చిన మీ 50 మంది ఇప్పుడే చేస్తారనగానే ఆయన వెంటనే అంటే ఏం చేశాడు? అక్కడ ఏలియా మాట దేవుడు రూఢి చేశాడు. 50 మంది మీద అగ్ని కురిపించి చంపైనా ఎందుకయ్యా అన్నాడా? నువ్వు 50 మంది మీద అగ్ని కురిసి చావాలని అన్నావు, అంతే. నీ మాట ప్రకారంగా నేను ఆకాశం నుండి అగ్ని కురిసి. అలాగే ఎంతమంది అండి? 50 ఎంతమంది? 100 మంది అవుటు. ఏలియా అంటేనే అవుటు. ఏంటండి బైబిల్లో ఏలియా అంటేనే అవుట్లకే ఉన్నాడు ఆయన. ఆయన ప్రవచనాలు చెప్పినవన్నీ మరణాల గురించే. ఆయన ప్రవచనాలు చెప్పినవన్నీ మరణాల గురించే. అవి కూడా మామూలు వాళ్ళు కాదు, మళ్ళా టాప్ 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 టాప్. ఎక్కిన మంచం దిక్కుండానే మంచం మీదే చేస్తామన్నాడు. ఎవరితో? అహజ్యా. ఎవరి అహజ్యా? అహాబు కొడుకు. ఎక్కిన మంచం దిక్కుండానే ఆ మంచం మీదే చేస్తామన్నాడు. ఏలియా మాట చొప్పున జరిగిన అని ఉంటుంది అక్కడ. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన మాట ప్రకారంగా అతడు చనిపోయిన చనిపోయెను. ఆహాబు చనిపోతాడని చెప్పింది ఈయనే. యెజబెలు చావు గురించి చెప్పింది ఈయనే. అహజ్యా చావు గురించి చెప్పింది ఈయనే. అలాగా ఇక్కడికి వచ్చేటప్పటికి లెటర్ రాసి పంపించాడండి ఏలియా గారు. ఎవరి గురించి? యెహోరాము గురించి. ఏమని రాశాడో చూడండి. అతని యొద్దకు పంపెను. దేవుడు నాకు సెలవిచ్చినది ఏమనగా నీ గురించి నీ తండ్రి మార్గంలో కానీ నీ తాత మార్గంలో కానీ నువ్వు నడవలేదు, మంచి మార్గంలో. అంటే వాళ్ళని విగ్రహారాధకులుగా మార్చివేసి నీకంటే యోగ్యులు నీ తమ్ముళ్ళు, నువ్వు చంపించేసిన తమ్ముళ్ళు నీకంటే యోగ్యులు, నిరపరాధులు. ఆ నిరపరాధుల్ని, నీకంటే యోగ్యుల్ని నువ్వేం చేసావు? చంపించేసావు. ఇవన్నీ ఈయన చూశాడండి. ఏలియా చూశాడా? ఎలా తెలుసు మరి? ఇక్కడ జరిగినవన్నీ ఏలియాకి ఎలా తెలుసు? మన అన్ని విశ్వాసులు, అన్ని సేవకులకి ఎవరు చెప్తారు? పక్క సేవకుడు, పక్క విశ్వాసి అనుకుంటారు చాలామంది. విశ్వాసులు ఏమనుకుంటారో తెలుసా? ఒక విశ్వాసి గురించి ఏదన్నా ప్రవచనం వచ్చిందనుకో, నా కోసం నా పక్క కూర్చున్న మనిషి, ఈ మనిషి పాస్టర్ గారికి చెప్పేశాడు, అందుకే ఆయన నా కోసం ఇలా ప్రవచనం చెప్పాడు, లేకపోతే నా కోసం ఇలా వాక్యం చెప్పాడు అని అనుకుంటారు. కానీ అది మీ అజ్ఞానం. కానీ నిజమేంటంటే ప్రతి మనిషి గురించి దేవుని అభిషేకం ఉన్న వారికి తెలియపరిచేది ఎవరంటే దేవుడు వారికి చాలా స్పష్టంగా ప్రతీది తెలియపరుస్తాడు, చూపిస్తాడు. వాటిని బట్టే వాళ్ళు దేవుడు ఆజ్ఞ ప్రకారంగా చెప్పడం అనేది జరుగుతుంది. మనం దానికి ఎన్ని రకాల ఇచ్చేసినా అది తప్పే అవుతుంది. నువ్వు చేసిన పాపాలు ఇవి. నువ్వు చేసిన పాపాలను బట్టి గొప్ప తెగులు నీకు రాబోతుంది దేవుడి దగ్గర నుంచి.
నీ జనులకు కూడా తెగులు, నీ పిల్లలకు కూడా తెగులు, నీ భార్యలకు కూడా తెగులు, నీ వస్తు వాహనములను అన్నిటినీ కూడా ఆయన మొత్తును. నువ్వు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగువై ఉందువు. ఉదరమునంటే ఎక్కడండి? కడుపులో. ఎక్కడ? కడుపులో వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఉందువు. నీ పేగులు పడిపోవును. ఇంకా దేవుడు విధించిన శిక్ష ఏంటి? ఎవరైతే పక్క రాజ్యాలు వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు యెహోరాము మీదకి రేపాడు. వాళ్ళందరినీ ఒక్కోసారి ఒక్కొక్కడు మన మీద లెగిసిపోతూ ఉంటారు. ఏదో కారణం చేత లెగిసిపోయాడు మన మీద అని అనుకుంటాం. కానీ ఒక్కోసారి మనం చేసిన పాపాలను బట్టి దేవుడే అవతల వాడిని రేపుతాడు మన మీదకి. మనం అస్సలు ఊహించం ఆ సంగతి. మనం చేసిన తప్పుల్ని బట్టి, మనం చేసిన పాపాలను బట్టి ఉత్తుపుణ్యాన్ని అవతల వాడు మన మీద లెగిసిపోతాడు, శివతాండం ఆడేస్తాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా దేవుడి యొక్క దాంట్లో జరిగాయి. యెహోవా యెహోరాము మీదకే ఫిలిష్తీయులను ఇందాక ఆల్రెడీ కొంతమంది లెగిశారు, ఇప్పుడు కూడా ఇంకొంతమందిని దేవుడు లేపించాడు అతని పాపాలను బట్టి. అతని కుమారులను, అతని భార్యలను, అతని వస్తువాహనాలను మొత్తును అని రాయబడింది కదా. వస్తువాహనాలన్నింటినీ పట్టుకుపోయారు, భార్యలను పట్టుకుపోయారు, పిల్లల్ని పట్టుకొని పోయారు యెహోరాము చేసిన పాపాలను బట్టి. ఒక్కడిని దేవుడు వదిలేసేలాగా చేశాడు. మరి ఎందుకంటే దావీదుకి చేసిన వాగ్దానం అతని సంతతి వారిలో ఒకడు రాజ్య పరిపాలన చెయ్యాలి. కాబట్టి యెహోరాము కొడుకుల్లో ఒకే ఒక్క కొడుకు శత్రువుల చేతికి దొరకకుండా నెక్స్ట్ అతను మహారాజు అవ్వాలి. కాబట్టి అతన్ని మాత్రం దేవుడు కాపాడాడు. అతడు మరణమాయను. అతని పితరుల సమాధుల దగ్గర కూడా అతన్ని పాతి పెట్టలేదు. ఎందుకంటే అతని పాపాలను బట్టి వాళ్ళతో కలిసి పాతి పెట్టడానికి కూడా ఇతడు అర్హుడు కాదు అనుకుని దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేశాడండి? దేవుడు కడుపులో జబ్బు పెట్టాడట. ఆ జబ్బు వలన అతడు చనిపోయాడు. కడుపులో వచ్చిన జబ్బులు తీసివేసేది ఆయనే, కడుపులో లేని జబ్బులు మనకు కొత్తగా పెట్టేది ఆయనే. కడుపులో ఒకటే అనుకోకండి, ఎక్కడైనా సరే ఉన్న జబ్బులు తీసివేసేవాడు ఆయనే, లేని జబ్బులు పెట్టేవాడు కూడా ఆయనే. గాయము చేయువాడు నేనే, గాయము కట్టువాడును నేనే. రోగాలు పెట్టేది ఆయనే, రోగాలు స్వస్థపరిచేది ఆయనే. మనల్ని రోగాలు స్వస్థపరిచేది దేవుడు, రోగాలు పెట్టేది దుష్టుడు అని అనుకుంటాం. కానీ రోగాలు పెట్టేది ఆయనే, తీసివేసేది ఆయనే. ఏదైనా ఆయన చేతుల్లోనే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును. మన క్రియలు దేవునికి అంగీకారంగా ఉంటే మన శరీరాల్లో ఉన్న రోగాలు స్వస్థపరిచేది ఆయనే. మన క్రియలు దేవునికి ఆయాసకరంగా ఉంటే లేని రోగాలు మన శరీరాల్లో పెట్టేది కూడా ఆయనే. మన ప్రవర్తన బట్టి మనకు జీవాన్ని ఇచ్చేది ఆయనే, మన ప్రవర్తన బట్టి మనకు మరణాన్ని ఇచ్చేది కూడా ఆయనే.
కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యెహోరాము పాపాలను బట్టి యెహోరాము కడుపులో ఒక జబ్బు పెడితే దేవుడు ఆ జబ్బుతో చాలా బాధపడి కొన్ని రోజుల తర్వాత ఏమైపోయాడండి, చచ్చిపోయాడు. అతడు చచ్చిపోకముందు అతడు పరిపాలనా కాలంలో చాలామంది రివర్స్ అయిపోయారు, చాలామంది ఇళ్ళ మీద పడిపోయారు, భార్యలను పట్టుకుపోయారు, పిల్లలను పట్టుకుపోయారు, రాజ్యంలో ఉన్న సంపద అంతా పట్టుకుపోయారు. యెహోరాము పాపాలను బట్టి యెహోరాము ఇంటివారు అందరూ, యెహోరాము ఇంట్లో ఉన్న వస్తువులు, యెహోరాము ఇంట్లో ఉన్న మనుషులు అందరూ ఆ పాపం యొక్క ప్రతిఫలాన్ని అనుభవించవలసి వచ్చింది. ఒక్కోసారి ఇంట్లో ఒక్క మనిషి పాపం చేస్తే ఆ ఒక్క మనిషి పాపాన్ని బట్టి ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది ఆ పాపపు ప్రతిఫలాన్ని అనుభవించవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా దేవుడు కుటుంబంలో అందరినీ ముత్తాడు, అందరూ పోయారు. ఇప్పుడు ఆస్తి అంతా పోయింది. తమ్ముళ్ళని చంపేసి మరి తమ్ముళ్ళ ఆస్తి అతడు కూడబెట్టుకున్నాడు. ఏమైంది ఇప్పుడు? ఆస్తి అంతా ఎవరట్టుపోయారండి? శత్రువులు ఎవరో పట్టుకుపోయారు. వీళ్ళ భార్యలు తిన్నారా, ఇతని భార్యలు తిన్నారా, ఇతని పిల్లలు తిన్నారా? ఎవరిని తిన్నారా? పాపం మాత్రం మూటగట్టుకున్నాడు. తమ్ముళ్ళని చంపేసి తమ్ముళ్ళ ఆస్తి అంతా దక్కించుకున్నాడు. కానీ ఆ ఆస్తి అంతా ఎవరికి వెళ్ళిపోయింది? ఆఖరికి ఎవరికో శత్రువులకి, అన్యులకి వెళ్ళిపోయింది తప్ప. కాబట్టి అతని పాపాలను బట్టి అతడు ఇప్పుడు ఇతడి జీవితంలో ఇతడికి ముగింపు ఇలా ఉండడానికి గల కారణమైన మనిషి ఎవరు? భార్య. ఎవరండి? భార్య. దేవునికి స్తోత్రం. ఆ భార్య ఎవరు? ఆహాబు యెజబేలు కూతురు. కాబట్టి అదే భార్య ఒక మంచి భక్తుల కూతురు అయితే ఇతర జీవితం ముగింపు ఎలాగుండినా ఇలాగా. కాబట్టి మన జీవిత భాగస్వామి అనే మనిషి విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మన జీవిత భాగస్వామి మనిషి, మన పురుషుడైనా సరే స్త్రీ అయినా సరే, ఇరుపక్షాల తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా భాగస్వామి విషయంలో వాళ్ళ జీవితం నాశనం అయిపోయేలాంటి భాగస్వాములతో కలిపి పెళ్ళిళ్ళు చేయకూడదు. కానీ ఎవరితో చేయాలండి? వాళ్ళు రక్షణ పొందుకునేలాగా వాళ్ళకి సహకరించేవారు ఎవరైతే ఉంటారు, వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకునేలాగా వాళ్ళకి సహకరించేవారు ఎవరు ఉంటారు, వాళ్ళ ఆశీర్వాదం పొందుకునేలాగా వాళ్ళ ఆశీర్వాదాలకు కారకులుగా అయిన వారు ఎవరైతే ఉంటారో వారితో వివాహాలు జరిగితే జీవితాలు ముగింపులు వేరేలాగా ఉంటాయి. జీవితాలు ముగింపులు ఎలా ఉంటాయండి? వేరేలాగా ఉంటాయి. కాబట్టి యెహోరాము అనబడిన వాడి చరిత్ర అయిపోయింది. యెహోరాము అనబడినటువంటి వాడు ఎన్నోవాడు? యోధారాజుల్లో 5వ వాడు. ఎన్నోవాడండి? 5వ వాడు. పరిపాలన చేసిన కాలం 8 సంవత్సరములే. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. ఎప్పుడు మొదలెట్టాడట పరిపాలన? 32. పరిపాలన చేసింది 8, టోటల్ 40. తర్వాత అవుట్ అయిపోయాడు కదా పరిపాలన. అంటే 40 ఏళ్ళకే చనిపోయాడు. 40 ఏళ్ళు బైబిల్లో సంపూర్ణ ఆయుష్య కానే కాదు. మనుషుల యొక్క పాపాలు మనుషుల ఆయుష్ను తగ్గించి వేస్తూ ఉంటాయి. దేవుడి దగ్గర ఉన్న, దేవుని చిత్తంలో ఉన్న ఆయుష్కాలం ఏదైతే ఉందో వాని ఆయుష్కాలం దేవుడు తగ్గించేసేలాగా మనుషులు చేసే పాపాలు కారణం అవుతాయి. 40 సంవత్సరాలకే చచ్చిపోయాడు. ఎందుకు దేవుడు 40 సంవత్సరాలకే అతడికి మరణశిక్ష విధించాడు? ఎందుకు? అతని పాపములను బట్టి. ఎవరు? అతని పాపములను బట్టి. ఇతని తండ్రి జీవిత చరిత్ర ఎలాగుంది, కొడుకు జీవిత చరిత్ర ఎలాగా ఉన్నది? దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అలాగే యెహోరాము చరిత్ర ముగిసింది. తర్వాత యెహోరాము తర్వాత మహారాజు అయిన వారు ఎవరో, ఆయన చరిత్ర ఏంటో నేర్చుకుందాం. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో ప్రభువా, ఇంతవరకు నీ మందిర ఆవరణంలో నీవు మాకు బోధించిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు.
విన్న వాక్యం విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు మాకు సహాయం చేయి ప్రభువా. నీకు వందనాలు. యెహోరాము అనబడినటువంటి 5వ యూదుల రాజు చరిత్రను మాకు నేర్పించవుతాను. యెహోషాపాతు పెద్ద కుమారుడైనటువంటి యెహోరాము చరిత్ర 40 సంవత్సరాలకే ముగిసిపోయింది. 32లో రాజు అయ్యాడు, 8 ఏళ్ళు పరిపాలన చేశాడు. తర్వాత అతడు చనిపోయాడు. అతడు అర్ధాయుషుతోనే మరణించవలసి వచ్చింది. అతడు ఆయుష్ కాలాన్ని అతని పాపాలను బట్టి నువ్వు సకానికి సగం చేసేసావు. అతని పాపాలను బట్టి అతనికి మరణశిక్ష విధించావు. అతని పాపాలను బట్టి అతనికి జబ్బు పెట్టి ఆ జబ్బుతో అతడు చనిపోయేలాగా చేసావు. అతని పాపాలను బట్టి అతని కుటుంబంలో అందరూ నాశనం అయిపోయేలాగా చేసావు. అతని పాపాలను బట్టి అతని ఆస్తిపాస్తులన్నీ శత్రువులు, విరోధులు, ఎవరో తెలియని వారు అనుభవించేలాగా, పట్టుకుపోయేలాగా చేసావు. తమ్ముళ్ళని చంపివేసి తమ్ముళ్ళ ఆస్తి అంతా కూడబెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు నువ్వు దేవా యెహోరామును చంపివేస్తే అంతకుముందే శత్రువులు వచ్చి అతని ఆస్తి అంతటినీ పట్టుకుని పోయారు ప్రభు. అయ్యా ఇదిగో ప్రభువా నాయన, అతడు దేవా తన జీవిత కాలంలో ఇలాంటి ముగింపును కలిగి ఉండడానికి కారణం, ఇలాంటి పరిస్థితి నీ ద్వారా అతడు ఎదుర్కోవడానికి కారణము అతని జీవితంలో జరిగిన అతిపెద్ద పొరపాటు అతని పెళ్ళి. అతని పెళ్లి విషయంలో అతిపెద్ద పొరపాటు చేసిన వాడు ఎవడంటే ఖచ్చితంగా యెహోషాపాతు అని చెప్పుకోవచ్చు ప్రభు. ఎందుకంటే ఈ కొడుక్కి అహాబు కూతురుతో పెళ్లి చేసింది యెహోషాపాతే ప్రభు. కాబట్టి నాయన పూర్తి బాధ్యుడైతే ఖచ్చితంగా యెహోషాపాతే. భార్య అనబడినటువంటి దుష్టురాలు అతని జీవితాన్ని పూర్తిగా రాంగ్ రూట్లో నడిపించి వేసింది. అతని యొక్క అత్తింటి సభ్యులందరూ కూడా ఇతన్ని పూర్తిగా తండ్రి మార్గంలో నడవచేలాగా చేయలేదు. కానీ నీకు ఆయాసకరమైన మార్గంలో, నీకు విరోధమైన మార్గంలో, మరణాన్ని పొందుకునే మార్గంలో, రక్షణను పోగొట్టుకునే మార్గంలో వాళ్ళు ఇతన్ని నడిపించేస్తే ఆ మార్గంలో అతడు నడిచి చివరికి ప్రభువా నీ కోపావేశాలకు గురయ్యి నీ మరణశిక్షకు పాత్రుడయ్యాడు ప్రభు. నువ్వే నీ సేవకుడి ద్వారా సెలవిచ్చినట్లుగా అతనికి జబ్బు పెట్టి అతనికి మరణాన్ని పంపించి వేసావు. అతని కుటుంబంలో అందరూ నాశనం అయిపోయేలాగా చేసావు. అతని ఆస్తి అంతా పోయేలాగా చేసావు. మొత్తం సర్వనాశనం అయిపోయింది కుటుంబము, ఆస్తి అన్నీ కూడా. కాబట్టి ప్రభువా మేము దేవా తండ్రి నాయన ఎలాగా జీవించాలో తెలుసుకోవాలి. ఇటువంటి చరిత్రలు బైబిల్లో ఉన్న ఇటువంటి మనుషుల చరిత్రలు మాకు నువ్వు నేర్పించినప్పుడు మా జీవితాల్లో మేము ఎలాగ బ్రతకాలో, ఎలాగ అడుగులు వేయాలో, ఎలాగ ఆలోచించాలో, ఎలా పవిత్రంగా జీవించాలో, ఎలాగా నీకు ఆయాసకరంగా మేము జీవించకూడదు, ఎవరితో సంబంధాలు పెట్టుకోవాలి, ఎవరితో ఇయ్యాలు అందాలో, ఎవరితో స్నేహాలు చెయ్యాలో అన్నీ మేము తెలుసుకుని దాన్ని బట్టి మేము అడుగులు వేయాలి ప్రభు. దానిని బట్టి మేము జీవించాలి, దాన్ని బట్టి మేము ప్రవర్తించాలి, దాన్ని బట్టి మేము దేవా తండ్రి మా బ్రతుకులను ప్రభువా మాకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా మేము నడిపించుకోవాలి. నీ కృపకు మేము పాత్రలు అయ్యేలాగా మా బ్రతుకులు ఉండాలి. నీ ఆశీర్వాదాలు మాకు దొరికేలాగా మా బ్రతుకులు ఉండాలి. నీ రక్షణ మాకు దొరికేలాగా మా బ్రతుకులు ఉండాలి. నీ నిత్య జీవం మాకు దొరికేలాగా మా బ్రతుకులు ఉండాలి. ఎప్పుడూ అపవాదికి చోటు ఇవ్వకుండా, అపవాది ఆలోచనలకు చోటు ఇవ్వకుండా, మనుష్యుల యొక్క తప్పుడు రూటు సలహాలు ఆలోచనలకు మేము చోటు ఇవ్వకుండా, లోక సంబంధమైనటువంటి వాటికి వేటికి చోటు ఇవ్వకుండా మేము దేవా తండ్రి చేదు వేర్లు ఏవి కూడా మా జీవితాల్లో మొలవకుండా చాలా జాగ్రత్తగా మేము జీవించాలి. చాలా జాగ్రత్తగా మేము బ్రతికి మేము నీ రక్షణను పొందుకోవాలి, నీ నిత్య జీవాన్ని పొందుకోవాలి. ప్రతి వాడు క్రైస్తవుడైనా సరే, వాడు అన్యుడైనా సరే, ప్రతి వాడు చేసిన క్రియలను బట్టి వాని క్రియలను బట్టి వానికి ప్రతిఫలము అనుగ్రహిస్తాను, ప్రతిఫలము ఇస్తానని నీ వాక్యంలో చాలా చోట్ల వ్రాయబడి. మా క్రియల ప్రతిఫలం మేము భూమి మీద ఉన్నంత కాలము అనుభవించాలి. మా క్రియల ప్రతిఫలం మేము భూమిని విడిచిపెట్టిన తర్వాత కూడా అనుభవించాలి ప్రభు. కాబట్టి ఈ భూమి మీద మా క్రియలు చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మేము జీవించుటకు సహాయించే నీ వాక్యాన్ని ఆధారం చేసుకుని
నీ మార్గంలో నడిచి తప్పుడు మార్గంలో ఎప్పుడూ నడవకుండా నీ మార్గంలోనే చివరి వరకు ప్రయాణం చేసి నీ రక్షణ, నీ నిత్య జీవం పొందుకునేలాగా మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. రెండు చేతులపై